ఇది చూడకూడదు కదా. పానకమంతా ఈ బిందులో పోసుకొని మధ్యాహ్నం తాగండి రా. వెళ్ళిపో. మళ్ళీ పోస్తారా? పోస్తారు. మళ్ళీ వెళ్ళు. మళ్ళీ కొత్తారా బాబు వెళ్ళు. ఇంకో గ్లాస్ ఈ పిల్లకి. అలాగండి. ఎన్నిసార్లు నీకు? ఎన్నిసార్లు పోసానా? ఇంకెన్నిసార్లు పోయాలి? గోవిందయ్య పొయ్యవయ్యా, ఏం పోయింది? మీకు తెలియదు బావగారు, వీళ్ళు పానకం తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టి కాల్చేసి బెల్లబతులు చేసి అమ్మేస్తారు. వడబాబు తీసుకెళ్లి వడలు చేసి అమ్మేస్తారు. నేనేం అట్టాంటాను కాదు, తాగడానికేనండి. తాగడానికేనా? ఎన్ని గ్లాసులు తాగుతావయ్యా? ఎన్ని గ్లాసులైనా తాగుతావు. అంటే ఎన్ని గ్లాసులైనా తాగుతావా? ఇక్కడే తాగాలి. తాగు. తాగు. గట్టిగా పట్టుకోమ్మా, గట్టిగా పట్టుకో. అరే తాగరా, అరే తాగరా. ఆ మునసుపు గారి గేదె నోట్లో మందు పోసాను కానీ నీ నోట్లో మందు పోయడం నా వల్ల కాదురా. తాగరా, గట్టిగా పట్టుకోమ్మా. తాగరా తాగరా. అది పానకలాగే ఉంటుంది. ఒరే ఆంజనేయులు, మందు మింగాల్సింది నువ్వురా, నేను కాదు. మందు చేదుగా ఉందండి. మందు చేదుగా ఉండకపోతే పానకలాగా ఉంటుందా? అమ్మాయి పదవే. చూడమ్మా, వారం రోజులు కటికపచ్చం. మందు మంచినీళ్ళు తప్ప ఏమీ తాకూడదు, తినకూడదు. వారం రోజులు అండి? ముందు వారం రోజులే, ఆ తర్వాత చెప్తాను ఇంకా ఎన్ని రోజులు. నా మందు మాత్రం చాలా స్ట్రిక్ట్. వస్తాను. పెద్దమ్మా ఆకలేస్తుంది. విన్నావుగా డాక్టర్ గారు చెప్పింది. ఏమే చూడు, నువ్వు ఇట్రా, ఆవిడ ఒక్కడిని వదిలేస్తే మంచిది. ఇదిగో చూడు, ఆ ఎల్లుల్లిపాయ డబ్బా పట్రా, లేకపోతే ఆకలేసిందా అది కూడా తినేస్తాడు. తాగలేనురా. ఏమైందిరా? ఈ రోజునాలు 18 అయినాయి. 18? ఒరే గణపతి, ఆకలేస్తుందిరా. ఇంట్లో ఏం పెట్టనన్నారు. నేను తెస్తా. ఒరే ఒరే ఒరే, తెచ్చేటప్పుడు మా చెల్లెలు ఆ ముసలిది చూడకుండా తీసుకురండి రా. అబ్బా అమ్మా, అన్నయ్య అన్నయ్య, కడుపు నొప్పి. పెద్దమా పెద్దమా పెద్దమా,
నేను ఇచ్చిన మందుకి పొట్ట ఊపడానికి వీల్లేదే. ఆంజనేయులు ఆంజనేయులు ఏం తిన్నావమ్మా? ఏం తిన్నా ఏం తిన్నా? ఆంజనేయ స్వామి మీద ఒట్టు వేసి చెప్పు, తిన్నావా లేదా? తిన్నా? ఏం తిన్నావమ్మా? ఏమిటిది మిషన్ వచ్చినట్టు సచ్చినాడా, వారం రోజుల దాకా నిన్నేమి తినద్దురా అంటే దొంగతనంగా ఎట్టుపడదంట. అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? లేదు పెద్దమ్మా, ఆకలిస్తుంటేను. ఒరే ఇట్ట తింటే చస్తావురా. చచ్చక్కడ ఉండారు మీ అమ్మ మీ నాన్న. పోతా పోతా దాన్ని నిన్ను నాకు అప్పగించిపోయారు. ఆ దేవుడు నీకు వయసు అయితే ఇచ్చాడు కానీ బుద్ధి లేదారా కర్మ. రామ రామ. ఇదిగో డాక్టర్ గారు, ఆ తర్వాత చూద్దరు గాని కాస్త మందేండి బాబు. దీనికి ఏం మందు లేదు, దాని అంతా అది కరిగిపోవాల్సిందే. అట్ట అంటే ఎట్టగయ్యా, ఏదో మంది ఇక బిడ్డ అల్లాడిపోతుంటే. నేను మందు ఇస్తాను, అరటి పండు చదువు. తీగా ఉంటుందా? తీయగానే ఉంటుందా శర్మా? ఏమయ్యా, ఏంటి ఇక్కడ 2 గెలలే ఉన్నాయేంటి? తెచ్చినట్టే తెచ్చేసామండి. నేను గుళ్ళో 3 గెలలు తీసి పక్కన పెడితే ఇక్కడ 2 వచ్చినాయి, మిగిలింది ఏమైంది? నాకు తెలియదండి. ఇదిగో ఎవరికమ్మేవో చెప్పవయ్యా. నేనా అమ్మలేదండి. ఏయ్, అమ్మకాల సంగతులు అవి నువ్వు నాకు కొత్తగా నేర్పక్కర్లేవు, నాకు తెలుసు. ఎవరికన్నా ఎంతకమ్మేవు? అయ్యో అమ్మలేదండి. అమ్మలేదు? అమ్మలేదండి. అమ్మలేదు. అమ్మలేదండి. ఒరేయ్, గుళ్ళోకి వెళ్ళి గెలం చూసిరా. లేదండి. లేదని నీకెలా తెలుసు? అంతా వచ్చేదాకా నేను అక్కడే ఉన్నానండి. అంతా వచ్చేసేదాకా నువ్వు అక్కడే ఉన్నావా? అవునండి. ఎందుకైనా మంచిగా చూసిరా. అలాగే. ఒకవేళ లేకపోతే ఏం చేయమంటారండి? వచ్చేసాయి. వచ్చేసరికి అర్థం ఎందుకండి? అర్థమైంది, అర్థమైంది, కూర్చో. అర్థమైంది, నువ్వే గెలగొట్టే కాడు, నాకు అర్థమైపోయింది. నువ్వే పేరండి? ఏమిటా? పానకంలో నీళ్ళు ఎక్కువైపోయినాయండి, బెల్లపచ్చులు పాకం వచ్చేలా లేదండి. బెల్లపత్తులకి రావాలనే కదటయా ముందు నేను దృష్టిలో పెట్టుకుని కాస్త చిక్కగా కలపంటారా అని చెప్పాను కదా. చిక్క కలిపినట్టు వాళ్ళు తాగారండి, పక్కన పెట్టి పలసంది మలకొచ్చిందండి. ఇప్పుడు ఇంతకీ ఇది అచ్చులకి రాదంటారా? అదే వస్తుంది, 4 పుల్లలు ఎక్కువ కలుతాయి అంతే. ఏయ్, బాగా కాయండి. అలాగండి. ఇదిగో పాకానికి వచ్చే ముందు మట్టుకు నన్ను పిలవండి. అయ్యా, ఏంటా? కొబ్బరి చెప్పలన్నీ లవ్ చేయమంటారా, కొంచెం పచ్చడి కూడా చేయమంటారా? పచ్చడి చేస్తే రేపు పొద్దునకే పాసిపోద్ది. లవ్స్ అయితే 10 రోజులు దుకాణంలో పెట్టుకోవచ్చు. అవే చెయ్యి. ఏయ్, ఇక్కడ నీకేం పని? ఏం లేదు, కూరలు మిగిలిపోయినాయి, దేవుడి పేరుతో సావుగా కొనుక్కుని దుకాణాలు అమ్ముకుంటారని. ఏయ్, వేళకోళంగా ఉందా నీకు? చేటే యాల కొలవా సింగినాదవా, దేవుణ్ణి మోసం చేసినోడు మట్టి కొట్టిపోతాడు. నువ్వేమన్నా నాకు కనపడలేదు. అవును, ఇట్లాంటి ఎదురు కనబడతాయి. అది పెట్టా. మన వంకాయల తాలికి 2 రూపాయలు పారే. సరే, ఇప్పుడు డబ్బులే కావాలా? కొబ్బరి చెప్పులు కానీ వడలు కానీ పట్టుకెళ్తావా డబ్బులు బదులు? ఆ పాపం ఏదో నువ్వే తింటున్నావుగా, మాకెందుకు? నా 2 రూపాయలు పారే. సర్లే. ఆ మాట దగ్గర కానీ మనసే అన్న పోస నీ మొహం సంతకల్లా. ఏంట్రా నవ్వు? పక్కన వచ్చిందా? ఇప్పుడు వచ్చింది కదా అండి. ఏడ్చాలే, పక్కన చూడు. ఇదమ్మా, ఇది నీది, ఇది నాది. అదేమిటన్నయ్యా, 3 కట్టల వడపప్పు, 3 గుండుగుల పానకం, 3 అరటికల్లు. 3 అరటికెళ్ళు సరే, ఒక గెల ఎవడో కడుపు పెట్టుకున్నాడు. లేకపోతే పానకం పొయ్యి మీద పెట్టి ఎంత కాసినా ఊరికే ఇలా అయిపోయింది కానీ ఇంత వెలపచ్చు కూడా దిగలేదు. లేకపోతే ఇక మన వడపప్పు బాబుతో డబ్బు ఇగో కొబ్బరి చెక్కలు ఉన్నాం. ఇది విషయం. అన్యాయం అన్యాయం అన్నయ్య, దేవుడి సొమ్ము. దేవుడి సొమ్ము కాబట్టి నేను అబద్ధం ఆడడం లేదు. అందులో నీ దగ్గర ఆడవలసిన పని ఉంది. ఇదిగో పోనీ, ఇదిగో ఇది కూడా నువ్వే తీసుకో. నాకు అక్కర్లేదు, నాది నాడుదాలు అక్కర్లేదు. నువ్వు తీసుకోలేవు, అదే ఉంది నీ దగ్గర, నాకు తెలుసుగా. రామ 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 రామచంద్ర ప్రభు. ఇదిగోండి బాబు గారు. ఏమిటి ఇంత పొద్దున్నే వడలు తీసుకొచ్చావా? అమ్మగారు చేశారండి. ఏమిటి పొద్దున్నే అమ్మగారు లేచి వడలు చేయడమా? రామచంద్ర, నమ్మమంటావా? ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చుంటారు. అమ్మగారి దగ్గర ఎవరున్నారు? గోవిందయ్య గారు ఉన్నారండి. గోవిందార్పణం. పెసరపప్పు వాళ్ళ
రామచంద్ర, నీ వడపప్పుకి ఈ దుర్గతి పట్టిందా? ఏం బావగారు, వడలు ఎలాగున్నాయి? బాగానే ఉంటాయి, రాములోరి ప్రసాదం కదా. చూడు గోవిందయ్య, నువ్వు రామరామ భక్తుడివి, కూర్చో. ఇప్పటికే భార్య పోయింది, చేతికందొచ్చిన కొడుకు పోయాడు, ఒక చెవి పోయింది. మరి దేవుడు సొమ్ము ఇలా ఇడ్లీలు వడలు చేసేస్తుంటే చెయ్యి కాలు కూడా పోతుంది. పోతే పన్నెండు కదా కాలు చెయ్యి శాశ్వతం ఏమిటి? దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు. అన్నయ్య పెట్టుకుండగా నా పిల్లలకు దాచి పెట్టాలి కదా, అందుకని 10వ వరకు వెనకేసుకుంటున్నాడు. వెనకేసుకోవడానికి దేవుడు సొమ్మే దొరికిందా? దేవుడు సొమ్ము కాబట్టి మీ సొమ్ము వెనకేసుకుంటే మీరు ఊరుకుంటారండి. మీరు ఊరుకుంటే నేను ఊరుకుంటానా? దేవుడు సొమ్ము కదా, మీరు మాట్లాడుకోండి. నేనేమీ మాట్లాడను. ఏదో రోజున ఆ దేవుడికి నోరొస్తుంది, అప్పుడు మీ అందరి నోళ్ళు పడిపోతాయి అని. ₹1 వాళ్ళే అమ్మా. ఏంటమ్మా వాసన వస్తున్నాయి? 4 రోజులైందండి వేసి. 4 రోజులైందా? ఇచ్చే, నా డబ్బులు నాకు ఇచ్చే. దానికి దానికి లేదు, దీనికి లేదా? అమ్మా, అరకిలో బెరం. ఇందులో అరకిలో రాయేది? అదే అరకిలో రాయి. ఇదేంటి బెల్లంలో పెసరపప్పు ఉందేటి? మొన్న శ్రీరామం బెల్ల పానకం లేదు, అది మా నాన్న బెల్లబత్తులు చేయించాడు, అదే ఇది. ఏ రామరామ బెల్లపాకమా? రామరామా నష్టకుండా బెల్ల పాకం అయితే నీకెందుకు, పంచదార పాయసం అయితే నీకెందుకే? ఇది ఎప్పుడా కానీ నిన్ను కూర్చోబెట్టింది. మరి నువ్వేగా చెప్పమన్నావు, ఎవరేమడిగినా వివరాలు చెప్పి అమ్మమన్నావు. వివరాలు తెలుసుకోమన్నాను కానీ వివరాలు చెప్పమన్నాను లేదు. ఇదిగో ఇక మీదట